హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్‌లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. రెస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి ఉంటాయి. దీని మీద మనకు ఒక ఉదాహరణతో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఫంక్షన్ తీసుకున్నాము సమ్ అని చెప్పేసి దాని లోపల మనము ఒక పారామీటర్‌ని పాస్ చేసాము. దాని లోపల మనం ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది నమ్స్ అని చెప్పేసి ఈ రెడ్యూస్ ఫంక్షన్‌ని మనం ఇక్కడ రెడ్యూస్ మెథడ్‌ని వాడేసి ఈ మొత్తం టోటల్ చేస్తున్నాం. రెడ్యూస్ మెథడ్ ఏం చేస్తుంది మొత్తాన్ని టోటల్ చేస్తుందనమాట. ఆర్గ్యుమెంట్స్‌లో మనం ఎన్ని ఇచ్చామో ఏమేమైతే ఇచ్చామో వాటినన్నిటిని కూడా రెడ్యూస్ మెథడ్ ఏం చేస్తుంది టోటల్ చేసి మనకి దాన్ని అవుట్‌పుట్ అనేది ఇస్తుందనమాట. దీన్ని మనం చూసినట్టయితే దీన్ని మనం రన్ చేసినట్టయితే మనకి 10 వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్‌గా 1, 2, 3, 4 అని చెప్పేసి ఇచ్చినాము. మనకి పారామీటర్స్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? దీనికంటే ముందు నేను ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. అది చూస్తే మీకు ఈ పారామీటర్స్ గురించి, ఆర్గ్యుమెంట్స్ గురించి మీకు అర్థమవుద్దనమాట. అయితే ఇక్కడ మాత్రము మనం ఫంక్షన్ సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దీని లోపల ఒక స్పెషల్ సింటాక్స్ ఉందనమాట. అది చూసారా ఒకసారి మీరు? డాట్, డాట్, డాట్ అని చెప్పేసి నమ్స్ అని చెప్పేసి ఉందనమాట. 3 డాట్, 3 డాట్స్ నమ్స్ అని చెప్పేసి ఉంది. దీన్నే ఏమంటారంటే మనం రెస్ట్ పారామీటర్ అని చెప్పేసి అంటారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఎంత ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా సరే అవన్నీ ఒకే ఎరే లాగా అది క్యాప్చర్ చేస్తుంది. మీరు ఎన్నైనా ఇవ్వండి, 1 ఇవ్వండి, 2 ఇవ్వండి, 100 ఇవ్వండి, 1000 ఇవ్వండి. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా సరే మనకి ఈ ఒక్క జస్ట్ 3 డాట్స్ ఇచ్చేసి మనము ఒక ఎరే ఒక నేమ్ పెట్టేస్తే ఆటోమేటిక్‌గా అది ఏమవుద్దంటే మొత్తం కలిపి ఒకటే ఎరేగా తీసుకుంటదనమాట. అది మొత్తాన్ని ఒకటేగా అది క్యాప్చర్ చేస్తదనమాట. ఫంక్షన్ లోపల రెడ్యూస్ మెథడ్ అనేది వాడి మనం ప్రతి వాల్యూని కూడా చివరికి టోటల్ చేసి సమ్ ఇస్తుందనమాట. అందుకే ఇక్కడ మనకి అవుట్‌పుట్ అనేది 10 వచ్చింది. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి రెస్ట్ పారామీటర్ వాడితే మీరు ముందే ఆర్గ్యుమెంట్ సంఖ్యని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మీరు 2 వాల్యూస్ ఇవ్వచ్చు, 5 వాల్యూస్ ఇవ్వచ్చు, 100 వాల్యూస్ ఇవ్వచ్చు. అన్నీ ఒక ఏరియా‌లాగా మనకి కలెక్ట్ అవుతాయన్నమాట. మనం ఎప్పుడు వాడతామంటే దీన్ని మనకి ఎప్పుడైతే మనకి అసలు అక్కడ వాల్యూస్ అనేవి మనకి ఎంత ఉన్నాయో తెలీదు. అంటే మనకి డైనమిక్‌గా వస్తాయి కాబట్టి మనకి అక్కడ డేటా అనేది ఎంత ఉందో తెలీదు కాబట్టి ఆ ఏరియా లోపల. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రెస్ట్ పారామీటర్‌ని వాడతాం. మనకి ఇంతనే తెలిసి ఉంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడ మనం పారామీటర్స్‌లో 1, 2, 3, 4 ఉంటుంది. 1, 2, 3, 4 10 1, 2, 3, 1 to 10 అంటే 1 to 10 రాసిస్తాం అక్కడ. కానీ మనకి ఎంత మనకి అక్కడ వాల్యూస్ అనేది వస్తదో తెలీదు కాబట్టి తెలియనప్పుడు మనం ఏం చేస్తాము దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ యొక్క రెస్ట్ పారామీటర్‌ని యూజ్ చేస్తాం అనమాట. అంతే తేడా. దీనికి ఏంటంటే 3 డాట్స్ ఉంటాయి. ఇది ఆర్గ్యుమెంట్‌ని ఒక ఎరేలాగా తీసుకుంటుంది. అంతే అన్నమాట. దీంట్లో ఏం పెద్దగా ఏమి ఉండదనమాట. అయితే జావా స్క్రిప్ట్‌లో రెస్ట్ పారామీటర్ చాలా యూజ్‌ఫుల్ కాన్సెప్ట్ అనమాట. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు బాగా అర్థం చేసుకోగలరనమాట. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఇవి అర్థం కాదు. నేను చెప్పినట్టు వింటున్నారనుకోండి మీకు అర్థం కాదు. ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.